హైదరాబాద్ లో బోనాలు అత్యంత వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ జరిగే భారీ ఊరేగింపు మహారథయాత్రకు సైతం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక అమ్మవారి భవిష్యవాణిని వినిపించే రంగం కోసం భక్తులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భాగ్యనగరం బోనమెత్తింది. నగరంలోని అన్ని అమ్మవారి దేవాలయాల్లో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మహిళలు వాడవాడల నుంచి బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు అందరినీ అలరించాయి. భక్తుల కోలాహలం, సాంస్కృతిక బృందాల నృత్యాల మధ్య పాతబస్తీలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి ఆలయంతో పాటు అక్కన్న మాదన్న ఆలయం, గౌలిపుర, ఉప్పుగూడ, మేరాల మండలిలోని పలు ఆలయాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మండలి చైర్మన్ స్వామి గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత బోనమెత్తుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా పోలీసుల భారీ బందోబస్తు మధ్య భక్తులు ఉత్సాహంగా బోనాల పండుగను జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో స్థానిక నేతలు సైతం నృత్యాలు చేసి ఊపు తెచ్చారు. మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి నృత్యం అందరినీ అలరించి ప్రత్యేకతను చోటు చేసుకుంది. ఇవాళ అమ్మవారి భవిష్యవాణి రంగంతో పాటు భారీ ఊరేగింపు ఉంది. రథయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని అంచనా. దీంతో మహారథయాత్రకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.